ఈ జర్నలిస్ట్ బాసురన్ నీకు ఎలా పరిచయం? ఒక రోడ్ సైడ్ హోటల్లో కలుసుకున్నాం. డాక్టర్ వేణు నువ్వు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అవ్వడానికి వేరే కారణం ఏమైనా ఉందా? మా ఇద్దరికి సైన్స్లోనూ టెక్నాలజీలోనూ ఒకేలాంటి ఇంట్రెస్ట్ ఉన్నందువల్ల. నువ్వు మినిస్టర్ని తిరువనంతపురం నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి నెడుంబాసేరికి ఎందుకు ఫాలో అయ్యావు? ఫాలో అవ్వలేదు సార్, ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. నువ్వు ఇంతకు ముందు కూడా సిబిఐ సస్పెక్టివ్ కదూ? అయ్యుండొచ్చు. ఎటువంటి కారణము లేకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. ఎవరు? ఏ కేసులో? కేసేంటో తెలియదు సార్. వాళ్ళు 3-4 ఉన్నారు. కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగారు హ్యాకింగ్ గురించి. నేను ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్ అయినందువల్ల కావచ్చు. అది ఎక్కువ రోజులు జరగలేదు. కొన్నాళ్ళ తర్వాత పంపించేశారు. ఇక్కడ కూడా సేమే, మీరు నన్ను ఇబ్బంది పెట్టి పంపిస్తారు. ఆ రోజు నిన్ను ఎవరెవరు ఎంక్వైరీ చేశారు? వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. వాళ్ళలో మొగాళ్ళు ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒకడు మలయాళీ, మీసాలు ఉన్నాయి వాడికి. ఏంటిది? పెండెంట్ సార్. కానీ మేము దీన్ని పెన్ డ్రైవ్ అని అంటాం. ఇదేమిటో నీకు అర్థమైందా? పేస్ మేకర్. అలైస్ పల్స్ మీటర్, పల్స్ ని కంట్రోల్ చేయగలిగే ఒక గ్యాడ్జెట్. తర్వాత ఏముందో చూడు. ఇదేంటో అర్థమవుతుందా? సార్ ఇది ఇట్స్ ఎ వెపన్, ఎ కిల్లర్ వెపన్ సార్, అండ్ ఎ సర్క్యూట్ బ్రేకర్ టూ. ఉదాహరణకి ఇప్పుడు నీ పల్స్ రేటు నార్మల్ గా లేదు అనుకో, ఫర్ సెవెరల్ రీజన్స్. నీ బాడీలో ఈ మిషన్ ఇంప్లాంట్ చేసుకోవచ్చు, పల్స్ నార్మల్ చేసుకోవచ్చు. బట్ బాలుకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, అతను ఆ పేస్ మేకర్ నే హ్యాక్ చేసి దాన్ని అతని అదుపులోకి తెచ్చుకుని మీ సహజ పల్స్ రేట్ ని మార్చేసి మీ ప్రాణాలకు ప్రమాదం కలిగే విధంగా దాన్ని అతను అమర్చగలడు. అంటే ఈ డివైస్ ని ప్రయోగించగల సాఫ్ట్వేర్ స్కిల్ ఉన్న ఒక వ్యక్తి బయట నుంచి తన దగ్గరలోనే ఉన్న ఒక పేస్ మేకర్ ని కంట్రోల్ చేసి దాని గతి తప్పేలా చేయగలడు. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. హలో, నేను సేతురామయ్యర్, సిబిఐ. ఏంటి సార్? ఒక డౌట్ అడుగుదామని ఫోన్ చేశాను. మినిస్టర్ గారికి పేస్ మేకర్ పెట్టారా? అవును సార్, ఫేస్ మేకర్ పెట్టారు. డాక్టర్ వేణునే ఇంప్లాంట్ చేసింది. డాక్టర్ వేణునా? అవును సార్. ఓకే ఓకే. నో డౌట్ దెర్ ఆర్ స్ట్రాంగ్ ఎవిడెన్సెస్, బట్ కొంచెం వీక్ కూడా. సార్ కొన్ని సమయాల్లో బోల్తా పడచ్చు. కూర్చోవాలు. డాక్టర్ వేణు దగ్గర నుంచి డీటెయిల్స్ దొరికాయి అండ్ మినిస్టర్ వాజ్ మర్డర్డ్. బట్ వేణు సాక్షి అవుతాడా, ఆధారం అవుతాడా, లేదా తలనొప్పి అవుతాడా అనే భయం వాడికి ఉండనే ఉంది. విసిల్ ఊదిన భాసురనన్నా కూడా భయం వాడిని లేపేశాడు. ఈ డీటెయిల్సే కోర్టులో ప్రాసిక్యూషన్కి మనం ఇచ్చే సబ్మిషన్. వాట్ విల్ బి ద డిఫెన్స్ ఆర్గ్యుమెంట్స్? సార్, కౌంటర్ వాడు నిన్న చెప్పిందే చెప్తాడు. మినిస్టర్ని నేను ఫాలో అవ్వలేదు, మేమిద్దరం జర్నీ చేయడం అనేది ఓ కో ఇన్సిడెన్స్ అని. ఆ పేరు మీద ఓ పెద్ద క్రైమ్ ని నాకు అంటగట్టకండి అంటాడు. పోతే వాడు డాక్టర్ వేణుని పరిచయం చేసుకుంది హెల్త్ బాగోలేకని, బాసురన్ క్యాజువల్ గా పరిచయం అయ్యాడని. ఇలాగే వాదించొచ్చు సార్ డిఫెన్స్. ఇంకో కథ కూడా వాడు చెప్పచ్చు. నేను పాల్ మేజో, డాక్టర్ వేణు గారు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు పేస్ మేకర్ టాపిక్ వచ్చింది. నాకప్పుడు జెన్యూన్ గా అనిపించిన డౌట్ ఒకటి అడిగాను. ఈ పేస్ మేకర్ ని ఎక్స్టర్నలీ కంట్రోల్ చేసి ఆపడం వీలు పడుతుందా అని. డాక్టర్ వేణు కుదరదు అని చెప్పారు. బట్ కుదురుతుంది అని ప్రూవ్ చేయడానికి నాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అవసరమైంది. అది డాక్టర్ వేణు కంటపడితే దాన్ని వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ కి తెలియజేస్తాడు. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ ఈ లోకంలో ఉన్న పేస్ మేకర్స్ మ్యానుఫ్యాక్చరర్స్ కి తెలియజేస్తుంది. ఆ రకంగా పేస్ మేకర్ యూజ్ చేస్తున్న లక్షలాది జనానికి అది ఉపయోగపడుతుంది.
ఎవరిని చంపడానికి కాదు సార్, అందరినీ రక్షించడానికి ప్రయత్నించాను అంటాడు. ఎవిడెన్స్ వీకే కదా, బోల్తా పడుతుందిగా. పడుతుంది సార్. అక్యూస్డ్ విల్ బి గ్లోరిఫైడ్. చట్టం వాడిని నెత్తిన పెట్టుకుంటుంది. కొత్త ఆవిష్కరణకి మీడియా వాడిని పొగుడుతుంది. ఏమో వాడికి నోబెల్ ప్రైజ్ ఇచ్చినా ఇస్తారు. బట్ ఐఎమ్ డామ్ షూర్ దట్ హీ ఈస్ ద మర్డరర్. సార్, ఒకే ఒక మార్గం ఉంది టు ప్రూవ్ హిమ్ గిల్టీ. మోటివ్. ఈ వ్యాపారంలో వాడికేంటి లాభం? క్యాష్ ఆర్ కైండ్. మేజో కిరాయి హంతకుడా? అయితే వాణ్ణెవరు ఎంగేజ్ చేశారు? అసలు వాళ్ళ మోటివ్ ఏంటి? ఆ మోటివ్ కనుక్కున్నప్పుడు తెలుస్తుంది. ఆ రోజు ఉదయం 5 నుండి 5:20లోగా జోస్ ఎందుకని నర్వస్ అయ్యాడు, అప్సెట్ అయ్యాడు, మధ్యలోనే వాకింగ్ మానేసి ఎందుకు ఇంటికెళ్ళాడు అని క్లియర్గా తెలుస్తుంది. కరెక్ట్ సార్. ఇప్పుడే బాస్కెట్ కిల్లింగ్స్ కి ఓ కంటిన్యూటీ దొరికింది. ఇవన్నీ మనం మనసులో పెట్టుకునే ఇక నుంచి వాడిని ప్రశ్నించాలి. విల్ చేంజ్ అవర్ మూడ్. మనం వాడి పక్షాన ఉన్నామని నమ్మించగలిగితే వాడు కొంచెం ఓపెన్ అవుతాడు. రివర్స్ సైకాలజీ. ఖచ్చితంగా ఎక్కడో తప్పు జరిగింది సార్. మీరు అనుకునేవాడిని కాదు నేను. మినిస్టర్ని ఫాలో చేయలేదు సార్. ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. ఇది కోఇన్సిడెన్సా? ఇది ఒక ఆర్గ్యుమెంట్తో తయారైంది. వేణు సార్తో మాట్లాడుతూ ఉండగా పేస్ మేకర్ విషయం గురించి. పేస్ మేకర్ చాలా సేఫ్ అని అన్నాడు. లేదని నేను ప్రూవ్ చేయాల్సి వచ్చింది. డాక్టర్, ఈ పేస్ మేకర్ సేఫేనా? ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ సేఫ్. ఎందుకలా అడిగారు? లోన ఇంప్లాంట్ చేసిన ఒక పేస్ మేకర్ని బయట నుంచి ఎక్స్టర్నలీ స్టాప్ చేయవచ్చు హ్యాకర్ తలుచుకుంటే. ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్ ఈస్ పాసిబుల్. ప్రూవ్ చేయడానికి సాఫ్ట్వేర్ని డెవలప్ చేశాను. ఇది ప్రూవ్ చేసావా లేదా? చేశాను. నేను ఇంట్రాగేషన్ ప్రారంభించడానికి ముందు అబద్ధం చెప్పనని ప్రామిస్ చేసావు కదా. అయినా నువ్వు అబద్ధం చెప్తున్నావు. కావాలని చెప్పలేదు, భయం వల్ల చెప్తున్నావు. ఆ భయం పోయిందంటే ఇంక నువ్వు అబద్ధం చెప్పవు, అంతేగా? బాలు సార్, మేజోకి సెక్యూరిటీ అష్యూర్ చేస్తే తను నిజం చెప్తాడు. భయపడ్డానికి గల కారణం కూడా చెప్తాడు. ఏంటి? ఐఎమ్ షూర్ సార్. నీ ఒంటి మీద చిన్న గీత కూడా పడదు. అందుకు నేను గ్యారంటీ. అది సిబిఐ పని కాదు, బాధ్యత. ఇంకోటి చెప్తాను, నేరస్తుల లిస్టులో నీ పేరే ఉండదు. యూ విల్ బి లీగల్లీ ప్రొటెక్టెడ్. నువ్వు అప్రూవర్ అవ్వచ్చు. అవ్వను. లేని కేసుకి అప్రూవర్ అవ్వను. నాకు ఎవరన్నా భయం లేదు. నేను ఎవరిని ఇందులోకి లాగను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇట్ వాజ్ అ కోఇన్సిడెన్స్. ఓకే, అగ్రీ. మినిస్టర్ని ఫాలో చేసింది కోఇన్సిడెన్స్. డాక్టర్ వేణుని భాసుని పరిచయం చేసుకున్నది కోఇన్సిడెన్స్. ఇదిగో ఇది రెడీ చేసింది కూడా కోఇన్సిడెన్స్. ఒప్పుకుంటున్నాం. నువ్వు డాక్టర్ వేణుతో పాటు ట్రెక్కింగ్కి వెళ్ళావా? కొన్నిసార్లు వెళ్ళాను, కానీ ఆ రోజు వెళ్ళలే. విపత్తు జరిగిన రోజు. విపత్తు జరిగినాడు నువ్వు వెళ్ళావా లేదా అని నేను అడగనే లేదే. సారీ సార్. అన్యాయంగా అకాల మరణం పొందాడు అతను. అయినప్పటికీ డెడ్ బాడీని చూడడానికి కూడా నువ్వు వెళ్ళలేదు. ఆ తర్వాత వాళ్ళ ఇంటి వైపు నువ్వు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం ఫోన్ చేసైనా సరే పరామర్శించలేదని మిస్సెస్ వేణు ఎంతో ఆశ్చర్యపోయారు. మేము కూడా. అది కూడా కోఇన్సిడెన్స్ అని చెప్పద్దే. అది కరెక్టే. పోలేదు, ఫోన్ చేయలేదు. దానికి పెద్ద కారణం అంటూ ఏం లేదు సార్. ఇట్స్ గిల్ట్. అందుకే వెళ్ళలేదు, ఫోన్ చేయలేదు. సంఘటన జరిగిన నాడు ఉదయం నువ్వు మిస్సెస్ వేణుకు ఫోన్ చేసి డాక్టర్ వేణు ట్రెక్కింగ్కి వెళ్లారని కన్ఫర్మ్ చేసుకున్నావు. ఆ తర్వాత మిస్సెస్ వేణు తన భర్తని ప్రాణాలతో చూడలేదు, నిన్ను కూడా చూడలేదు. మినిస్టర్ పోయి వేణు వచ్చాడా? కొత్త కథలు అల్లుతున్నారా నన్ను ఇరికించడానికి? నన్ను ఇరిటేట్ చేయకండి సార్. స్వామి, యూ హిట్ మీ. నన్ను అనవసరంగా కొట్టావు కాదు. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ కాగితంలో ఉండేదాంతో నేను ఒక మిషన్ ఆపగలను. మానసిక బలంతో ఒక సంస్థని ఆపగలను. ఆ రోజు మీరే నా ఫస్ట్ విక్టిమ్. ఐ విల్ కిల్ యూ.
సార్ షెల్ బి ట్రై లైట్ డిటెక్టర్ లేదా బ్రెయిన్ మ్యాపింగ్? మేజో మరీ అంత చెడ్డవాడు కాదు సార్, వాట్ అలా అని అనుకోవాలి. బాట్ నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నారు? సో అక్టోబర్ 21నే సీఎం మినిస్టర్ సమద్ ఢిల్లీకి వెళ్ళింది ఫ్రమ్ ట్రివాండ్రం. అవును. అక్కడ పని త్వరగా అయిపోయినందువల్ల అయ్యుండొచ్చు. మినిస్టర్ సమద్ నెక్స్ట్ డేకి తీసుకున్న ఫ్లైట్ టికెట్ ని క్యాన్సిల్ చేసి సేమ్ డే ఈవినింగ్ ఫ్లైట్ లో జర్నీ చేశారు. టు నిడుంబసేరి. సార్, ఆయన ఢిల్లీకి టికెట్ కొనింది ఆన్ 20th, అంటే జర్నీకి కరెక్ట్గా ఒక రోజు ముందు. కానీ మేజో రావడానికి వెళ్ళడానికి టికెట్లు బుక్ చేసుకుంది 10 రోజులకు ముందు, ఆన్ 12th ఫ్రమ్ ఎయిర్ ఇండియా పేయింగ్ క్యాష్. సార్ ఆ రోజు అన్వర్ సార్ మాటల మధ్యలో ఏం చెప్పారంటే ఆయన ఈ జర్నీని సడన్ గా ఫిక్స్ చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళానని చెప్పారు. సడన్ గా ఫిక్స్ చేసుకున్న జర్నీ గురించి 10 రోజుల ముందే మేజోకి ఎలా తెలుసు సార్? సార్ ఇందులో కన్ఫ్యూషన్ ఏంటంటే మినిస్టర్ సమద్ తిరిగి నెడుంబాసేరికి టికెట్ తీసుకోవడమే. అదే సేమ్ డే ఫ్లైట్ బయలుదేరడానికి కాసేపటి ముందు 10 రోజుల క్రితమే ఢిల్లీ పోవడానికి తిరిగి రావడానికి టికెట్ తీసుకున్న మేజో ఆయన జర్నీ గురించి ఎలా తెలుసుకున్నాడు? దానికి ఛాన్సే లేదు సార్. సరైన సాక్ష్యాధారాలు లేవని పాల్ మోజోని సిబిఐ రిలీజ్ చేసింది. దాంతో మా ఆత్మవిశ్వాసం కొంచెం దెబ్బతింది. క్లియర్ చేయలేక ఓడిపోయిన మరో కేసు. దాన్ని మరో కోణంలో ఆలోచించింది సేత్ సారే. ఏదో గాఢంగా ఆలోచిస్తున్నారే స్వామి గారు. 2 సెకండ్లు చాలు నాకు ఒకటి మీద కోపం రావడానికి, తగ్గడానికి అదే చాలు. కేసు ఇంకా తేలలేదు కదా? లేదు. కేసుకు సంబంధించిన కొన్ని విషయాలు నా మనసులో ఉన్నాయి. వాటిని ఇప్పుడు చెప్పమంటారా? శామ్ గెస్ట్ హౌస్ విషయమా? అది శామ్ దగ్గరకు తీసుకువెళ్లే ఒక లీడ్. నేనిప్పుడు చెప్పడానికి వచ్చింది వేరే. నాకు శామ్ వాళ్ళ గెస్ట్ హౌస్ కాలనీకి వెళ్లాల్సిన పని ఒకటి పడింది. పోయే దారిలో శామ్ గెస్ట్ హౌస్ లో లైట్ వెలగడం చూశాను. నేను చూడడం వల్లేననుకుంటా లైట్ ఆఫ్ చేశాను. వింటున్నప్పుడు సులువుగా అనుకోవచ్చు, గెస్ట్ హౌస్ ఎవరికైనా అద్దెకిచ్చుండొచ్చు. బట్ శామ్ వైఫ్ కి నేను ఫోన్ చేసి అడిగినప్పుడు గెస్ట్ హౌస్ ని ఎవరికి అద్దెకివ్వలేదని చెప్పింది. దాంతోపాటు మరొక విషయం కూడా చెప్పింది. గెస్ట్ హౌస్ కుండే స్పేర్ కి శామ్ బతుకున్నప్పుడు ఎవరో తీసుకువెళ్లి మళ్ళీ తనకి తిరిగి తెచ్చివ్వలేదు అంది. ఆ రోజు ఆ పేపర్లు వేసే అమ్మాయి చూసింది, నిన్నటి రోజు నేను చూసింది. ఈ తిరిగివ్వని కీకి దీనికి ఏదైనా సంబంధం ఉండుంటే దెన్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. వెల్లుల్లిపాయ సార్. సార్, వీళ్ళు నిన్నేవడిగినా తెలీదు 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 అంతేగా? ఈ గెస్ట్ హౌస్ కి నువ్వు యజమానివే కదా? అయినా ఇక్కడ జరుగుతున్నవేవి నీకు తెలియదంటే నమ్మడానికి మేం బెర్రోళం కాదు, అర్థమైందా? తెలియని విషయాల్ని ఎలా సార్ తెలుసని చెప్పగలను? బాలు, సార్ నిన్న వాళ్ళిద్దరూ ఇక్కడ ఫోన్ చేశారనడానికి ఆధారం ఉంది. వాళ్ళు ఎవరని అడిగితే ఈవిడ చెప్పడం లేదు. సార్ ఈ గెస్ట్ హౌస్ కి ఓ స్పేర్ కీ ఉంది, అది ఎక్కడని అడిగితే అది చెప్పడం లేదు. సార్ ఇది ఇక్కడ దొరికిన మొబైల్ రీఛార్జ్ కూపన్ క్రాస్ చెక్ చేశాం. దీన్ని ఉపయోగించి రీఛార్జ్ చేసింది శామ్ పేరును ఉన్న మొబైల్ నెంబర్కి. సార్, కొన్ని నెలలకు ముందు చనిపోయిన శామ్ కొన్ని రోజుల క్రితం ఎలా రీఛార్జ్ చేయగలడు? ఇది అడిగితే జవాబు చెప్పట్లేదు. ఇక్కడ ఉండి ఆహారం తిన వాళ్ళని కనిపెట్టేయచ్చు సార్ బట్ దానికంటే ముందు స్పేర్ కీ గురించి ఎవరు ఎవరితో చెప్పారు? సార్ అది దియా, సార్ కొంచెం బయట వెయిట్ చేయి, తీసుకెళ్ళు. రండి. బెర్లిన్ సత్యదాస్ తో చెప్పాడు, సత్యదాస్ ఆ వివరాల్ని నాతో చెప్పాడు. సార్
ఇందులో ఏమైనా లొసుగుంటే బెర్లిన్ స్పార్కీ గురించి సత్యదాస్తో చెప్తాడా? సార్ ఈ సత్యదాస్ని మనం గుడ్డిగా నమ్మచ్చంటారా? సత్యదాసే కదా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. దాని ప్రొసీడింగ్స్ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నాయి. అండ్ ఐ లవ్ సర్ప్రైజెస్. స్పార్కీని ఎవరికి పడితే వాళ్ళకి అలా ఇచ్చేస్తామా? లేదు సార్, బాగా నమ్మకం ఉన్న వ్యక్తికే ఇచ్చే అవకాశం ఉంది. ఎవరంత నమ్మకస్తుడైన వ్యక్తి? సార్ పాల్ మేజో. దానికే చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ చనిపోయిన తర్వాత కూడా ఆ నంబర్కి రీఛార్జ్ చేశారంటే శామ్ ఆ ఫోన్ తీసుకున్నది ఇంకెవరి కోసం అయి ఉంటుంది. సార్ బినామీ కనెక్షన్. అవును. ఎవరా బినామీ? సత్యదాస్ నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఒక విషయం చెప్పాడు. వాడిని ఎంక్వైరీ చేసినప్పుడు నాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. గెస్ట్ హౌస్ లో ఉన్న వ్యక్తి గురించి వాడు చెప్పడానికి రాలేదు. ఆలోచించడానికి కూడా శ్యామ్ చాలా భయపడిపోయి ఉంటాడు. ఇక నేను చెప్పబోయేదంతా ఓన్లీ థియరీనే, బట్ ఇట్ విల్ బి వర్త్ హియరింగ్. సార్ గత వారం ఇక్కడ ఉన్నది పాల్ మేజో, వాడి బినామీ లేదా వాడికి బాగా నమ్మకస్తుడు. అది కాకపోతే శామ్ లాంటి ఒక మధ్యవర్తి, ఏ నెగోషియేటర్. వాళ్ళిద్దరూ ఇక్కడ కలుసుకున్నది ఫ్రైడ్ రైస్ తినడానికి కాదు. కాన్స్పిరసీ? ఎస్, దీనికి మునుపు ఇక్కడ కాన్స్పిరసీ జరిగింది. అండ్ ది అవుట్కమ్ ఇస్ బాస్కెట్ కిల్లింగ్. బాస్కెట్ కిల్లింగ్ లో చివరిగా చనిపోయింది సిఐ జోస్. కారణం, ఆ రోజు మార్నింగ్ వాక్ కి వెళ్ళినప్పుడు సిఐ జోస్ చూడకూడదు ఏదో చూశాడు, విన్నాడు, ఏదో తెలుసుకున్నాడు.